హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా గుత్తి కాకరకాయ కూరని ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ఇది కూర కన్నా వేపుడు అంటే ఇంకా బాగుంటుంది. పప్పుచారు లేక మాత్రం ఈ కాకరకాయ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి మేము మా చేనులో పండించిన కాకరకాయలండి, అందుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసినప్పుడు మనం కాకరకాయ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మాత్రం ట్రై చేయండి. కంపల్సరీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా కాకరకాయలను తీసుకొని మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచి ఇలా పొట్టునైతే గీరుకోవాలి. కాకరకాయలకి చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గీరుకోవాలి. ఈ గీరుకున్న కాకరకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు ఒక కాకరకాయ ఉంది కదండి, ఒక కాకరకాయ చిన్నగా ఉంటేనేమో 2, కొంచెం పెద్దగా సైజుగానే ఉంటేనేమో 3 ఒప్పుల్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. మనము ఇలా కాకరకాయలని కట్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయలలో కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే కాకరకాయల్లో చేదు ఉంటుంది కదండి, ఆ చేదును పోవడానికి ఇలా చేస్తున్నామండి. సో ఇట్లా ఉప్పు పసుపుని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇంతలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే మనము ఎల్లిపాయలు తీసుకోండి, అంటే ఒక ఎల్లిపాయ గడ్డ అయితే సరిపోతుంది. ఎల్లిపాయ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, 4 లవంగాలు వేసి మిక్సీ పట్టుకోండి. ఇగోండి, ఇలా కావాలి. ఇందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక కప్పెడు ఆనియన్స్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. రుచికి సరిపడా కారం దీనిలో కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి. నేనైతే 4 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. దీనిలో కొంచెం తగినంత ఉప్పు, కొబ్బరి పొడి వేసి చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని మొత్తం మనము పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయలను అయితే నింపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పసుపు ఉప్పు కలిపిన కాకరకాయలని అయితే ఇలా మంచిగా పిండి పక్కకి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అయితే ఈ కాకరకాయలని నింపుకునే కన్నా ముందు బాలెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను అయితే మంచిగా మనమైతే వేపుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అయితే కాకరకాయ అయితే అస్సలు చేదుగా ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొన్ని కాకరకాయలు వేసుకొని ఇలా మూత పెట్టి మంచిగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ కాకరకాయలను అయితే వేపేసుకోవాలి. ఎక్కువ నూనె కూడా ఏం పట్టదండి, నేను బాలలో చూపిస్తాను కదా, అదే ఇంత నూనెతోనే మనకి కర్రీ మొత్తం అయిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా కొంచెం అయితే నేను వేసాను నూనె. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇంతకుముందు, ఆ మసాలాని మొత్తం మనము గుత్తు వంకాయకి ఎలా నింపుతామో అలా అయితే నింపుకోవాలి. చూడండి, అన్ని కాకరకాయ ముక్కలకైతే ఇలా అయితే నింపుకోవాలి. మీరు ఎక్కడ కూడా సందేహపడకండి కాకరకాయ ఉడికిందా లేదా అని. చూడండి, ఇప్పుడు మనం వేపుకున్నప్పుడే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేపుకున్న కాకరకాయ అయితే మంచిగా కుక్ అయ్యి మనం రొట్టెలేకైనా అన్నంలోకైనా కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా నింపుకున్న వాటిని పక్కన పెట్టి మనం బాలలో ఇంతకుముందు కాకరకాయలు వేపుకున్నాం కదా, అదే బాలలో కొంచెం అయితే నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. ఆ కరివేపాకు అవల్ల వేగినాక మనం నింపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను మొత్తము ఈ నూనెలో వేసి మంచిగా మగ్గించుకోవాలండి. మధ్యలో గరిటెతో కలుపుతూ మంచిగా ఈ మిశ్రమం ఎలా కావాలంటే దగ్గరికి అయిపోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు మనమైతే మగ్గించుకోవాలి. చూడండి, నూనె మొత్తం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాక ఈ దాంట్లోకి నింపంగా కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసి మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా కావాలి. చూడండి, కాకరకాయ అయితే మనం మగ్గించే కొద్దీ ఇలా అయితే దగ్గరికి అయితే అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.